హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో భాగంగా మనం నేర్చుకోబోయే టాపిక్ మా ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసుకుంటున్నాం కదా. సో ఈ వీడియోలో మనము 27th ఏప్రిల్ 2016లో షిఫ్ట్ 1లో అడిగిన క్వశ్చన్ పేపర్ని డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో ఈ వీడియోలో నేను ఏంటి అంటే యాప్టిట్యూడ్, రీజనింగ్ జస్ట్ టాపిక్స్ చెప్తాను, ఎక్కడ ఎక్కువ మనకి బిట్స్ పడుతున్నాయి. ఓకే, అండ్ జిఎస్ టాపిక్స్తో పాటు అసలు ఏంటి అండ్ కరెంట్ ఈవెంట్స్ ఏం చదవాలి ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తాను. ఓకే, సో ప్రీవియస్గా నేను ఇలా ఎన్టీపీసీ రిలేటెడ్ అన్ని క్వశ్చన్ పేపర్స్ చేశాను అండ్ ఆర్పిఎఫ్ కూడా చేశాను. అన్నీ మీకు ప్లేలిస్ట్లో ఆర్డర్ వైజ్గా మెన్షన్ చేశాను ఓకేనా. సో చూడండి, ఇది ఏంటి అంటే టోటల్గా మనకి 100 క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి నాకు అన్నీ ఒక వీడియోలో చెప్పడానికి పాసిబుల్ అవ్వదు. సో అన్నీ నాకు మ్యాక్సిమం ఒక వీడియోలో ఎన్ని క్వశ్చన్స్ పాసిబుల్ అయితే అన్ని క్వశ్చన్స్ నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకేనమ్మా, ఒక్కొక్క వీడియోలో మనకి 15 క్వశ్చన్స్ అలా ఉంటాయి. ఓకే, సో ఎక్కువ క్వశ్చన్స్ చెప్పినా కానీ బోర్ కొడుతుంది కాబట్టి సగం 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 అలా డిస్కస్ చేసుకుంటూ వెళ్తాము. సో నేను ఆర్డర్ వైజ్గా మీకు వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటాను. ఓకే, సో కంపల్సరీగా వాచ్ చేయండి. ఓకే, సో ఇంకెందుకు లేట్ వీడియో బిగిన్ చేసేద్దాము. సో మన ఫస్ట్ క్వశ్చన్ చూడండి మా. సో ఫస్ట్ క్వశ్చన్ మనకి ఏంటి అంటే మనకి బ్లడ్ రిలేషన్స్ టాపిక్. ఓకేనా, సో బ్లడ్ రిలేషన్స్ మనకి 3-4 మార్క్స్ వస్తున్నాయి, 3 to 4. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. ఆర్ 1 to 3 వరకు అయినా చెప్పొచ్చు బిట్స్. నెక్స్ట్, సో మనకి కరెంట్ ఈవెంట్స్. సో కరెంట్ అఫైర్స్ నుంచి కూడా చాలా ఎక్కువ మార్క్స్ వస్తాయి కాబట్టి సో కరెంట్ అఫైర్స్ మాత్రం వదలొద్దు. ఓకే, సో కరెంట్ అఫైర్స్ ఏ ప్రిపేర్ అవుతారు అంటే మనకి 2023, 2024. ఓకే, సో వాడు ఎక్కడ అడుగుతాడో తెలీదు, బట్ 2023 మాత్రం కంపల్సరీ చూసుకోండి. 2024లో మనము అపాయింట్మెంట్స్, రెసిగ్నేషన్స్ చూసుకోండి, అది చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్, సో సిడిఎం స్టాండ్స్ ఫర్, సిడిఎం అంటే ఏంటిమా? క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం. సో ఇప్పుడున్న ఎగ్జామ్స్ కాంపిటేటివ్లో ఏం అడుగుతున్నారు అంటే ఈ స్కీమ్స్ గురించి ఇయర్స్ అడుగుతున్నారు అండ్ వాటికి సంబంధించిన ఆబ్జెక్టివ్ అడుగుతున్నారు. ఓకే, సో అది గుర్తుపెట్టుకోండి, అది చాలా ఇంపార్టెంట్. స్కీము అండ్ ఇయర్, ఎవరు ఇంప్లిమెంట్ చేశారు అవన్నీ అడుగుతున్నారు. ఓకే, సో మనకి హెడ్ క్వార్టర్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, స్పోర్ట్స్ రిలేటెడ్ హెడ్ క్వార్టర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్, సో ఇది మనకి సెకండ్ బిట్. చూసారుగా, ఫస్ట్ క్వశ్చన్ మనకి బ్లడ్ రిలేషన్స్ నుంచి వచ్చింది, ఇది మనకి సెకండ్ బిట్. సో నెక్స్ట్ చూసుకోండి, విచ్ ఇండియన్ సిటీ ఈజ్ నోన్ యాజ్ ద సిటీ ఆఫ్ పియర్స్. సో సిటీ ఆఫ్ పియర్స్ని మనము ఏ సిటీగా చెప్తాము అంటాం, అక్కడ లార్జ్ డైమండ్స్ అని ఉంటాయి. సో అది మనకి జోధ్పూర్. సో పింక్ సిటీని మనం ఏ సిటీని అని చెప్తామో నాకు కామెంట్ చేయండి. ఓకేనా, సో మనకి ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. ఓకే, అండ్ లూసెంట్ జీకే నుంచి నేను ఎవ్రీ టాపిక్ మీకు వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో లూసెంట్ జీకే నుంచి అన్నీ కూడా ఎక్కువ మీరు ప్రిపేర్ అవ్వాల్సింది. లూసెంట్ జీకే ప్రిపేర్ అయితే చాలు, ఎక్కడెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు, లూసెంట్ జీకే పట్టుకోండి అంతే ఇంకా. ఓకే, సో నేను లూసెంట్ జీకే నుంచి కూడా ఎవ్రీ టాపిక్ కవర్ చేయడానికి మీకు ట్రై చేస్తాను. ఓకే, సో ఇది మనకి సిటీ ఆఫ్ పేర్స్ని మనం జోధ్పూర్ అంటాము. పింక్ సిటీ అంటే ఏ సిటీ యొక్క నేమో నాకు కమెంట్ చేయండి. నిక్ నేమ్స్ అనమాట, సిటీస్ అండ్ నిక్ నేమ్స్. నెక్స్ట్, సో నెక్స్ట్ మా ప్రాఫిట్ అండ్ లాస్. ఓకేనా, సో ప్రాఫిట్ అండ్ లాస్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్, స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్, స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్. స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ అంటే ఇప్పుడు మనకి సమ్ ఇచ్చి సమ్ ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఏమని చెప్తాము, ఆల్ క్యాట్స్ ఆర్ డాగ్స్ అంటాం, ఆల్ క్యాట్స్ ఆర్ డాగ్స్. సో ఇది మనకి స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్లో ఇస్తారు. స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్లో ఎలా ఇస్తారు, ఒక సెంటెన్స్ ఇస్తారు, ఆ సెంటెన్స్ ఇది కరెక్టా కాదా, ఈ స్టేట్మెంట్స్కి నువ్వు ఎలా ఆర్గ్యూ చేస్తావు అంటే నీ ఒపీనియన్లో అది కరెక్టా రాంగా అని ఆలోచించి చెప్పాలి. ఓకే, అదే స్టేట్మెంట్స్ అండ్ ఎజంప్షన్స్లో అందరూ ఎలా ఆలోచిస్తారు, సొసైటీని బేస్ చేసుకొని ఎజమ్ చేసి దానికి ఆన్సర్ చేయాలి. ఓకేనా, సో కంక్లూషన్స్ వేరు, ఎజంప్షన్స్ వేరు, ఆర్గ్యుమెంట్స్ వేరు. ఓకే, ఈ మూడు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సో ఇది ఈ టాపిక్
చాలా ఇంపార్టెంట్. 2 బిట్స్ వస్తాయి దీని నుంచి. ఓకే, ఇది ఫిగర్ అనాలిసిస్ అన్నమాట. ఓకే, ఇక్కడ ఏం అడుగుతున్నాడు, చూస్ ద ఫిగర్ విచ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ద రెస్ట్ 3. సో ఈ నాలుగిట్లో డిఫరెంట్గా ఉందో ఏదో అడుగుతుంది. సో సర్కిల్స్ ఉన్నాయి, ఓకే, మనం ఫస్ట్ సర్కిల్ని పట్టుకోవాలి. ఓకే, సర్కిల్స్ ఉన్నాయి, కామన్గా ఉన్నాయి. సో మనకి సర్కిల్స్లో ఇక్కడ హాఫ్ ఇక్కడ హాఫ్ ఉంది, ఈ సర్కిల్లో కూడా ఇక్కడ హాఫ్ ఉంది, ఈ సర్కిల్లో కూడా ఇక్కడ హాఫ్ ఇక్కడ 1/2 ఉంది. బట్ ఇక్కడ చూడండి, థర్డ్ పిక్చర్లో మనకి సగమే ఉంది. సో ఇది మూడిటితో కంపేర్ చేస్తే ఇది కొంచెం ఆడ్గా ఉంది, కాబట్టి ఇదే ఆన్సర్. ఓకే, నెక్స్ట్. సో నెక్స్ట్ చూసుకుంటేమా ప్రాఫిట్ అండ్ లాస్. ఓకే, ప్రాఫిట్ అండ్ లాస్ ఇలా ఎలా అడుగుతాడు అంటే, ప్రాఫిట్ అండ్ లాస్ కంబైన్ చేసి యావరేజెస్ అడుగుతాడు, పర్సంటేజెస్ అడుగుతాడు, డిఫరెంట్ మోడల్స్లో అడుగుతాడు. ఓకే, నెక్స్ట్. సో ఈ క్వశ్చన్ కొంచెం బెరగా ఉంది, నేను నెక్స్ట్ ఇది మీకు మెన్షన్ చేస్తాను, మా పోస్ట్ చేస్తాను అసలు ఈ క్వశ్చన్ ఏంటి అనేది. ఓకేనా, జైలంలో మనకి ఫుడ్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. ఫోలంలో వాటర్ అనేది ట్రాన్స్లేట్ అవుతుంది. ప్లాంట్ ఫుడ్ని ఎలా స్టోర్ చేసుకుంటుంది, వాటర్ని ఎలా ట్రాన్స్మిట్ చేసుకుంటుంది అన్నది ఈ రెండింటి నుంచే నేర్చుకోవచ్చు. ఓకేనా, జైలం అంటే ఏంటి, జైలం ఏం చేస్తుంది, ఫుడ్ని స్టోర్ చేసుకుంటుంది. ఓకేనా, అండ్ ఇది సెల్ డివిజన్కి యూజ్ అవుతుంది. అండ్ ఫోలం ఏం చేసుకుంటుంది, ఫోలం ఈ ట్రాన్స్పోర్ట్స్ వాటర్, సో వాటర్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ఓకేనామా, సో ఈ రెండు మనకి ఇంపార్టెంట్. బిట్ ఎక్కడి నుంచి రావచ్చు అంటే, ప్లాంట్ వాటర్ని ఏ రూపంలో స్టోర్ చేసుకుంటుంది, ఎలా ట్రాన్స్మిట్ చేసుకుంటుంది అని అడిగితే ఫోలం అని చెప్పొచ్చు. ఓకేనా, సో జైలం అంటే ఫుడ్, ఈ రెండు గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనమ్మా, సో ఇవి మనకి 10 క్వశ్చన్స్. నెక్స్ట్ వీడియోలో 10 క్వశ్చన్స్ 50 క్వశ్చన్స్ చేయడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే నాకు ఇంకా మోర్ వీడియోస్ చేయాలని అనిపిస్తూ ఉంటుంది. ఓకేనా, సో సపోర్ట్ చేయండి మా. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.